హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీఈడి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎడ్సెట్కి ఆన్లైన్లో అడ్మిషన్ కొరకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మాత్రం ఎక్కడెక్కడ ఏం యూజ్ చేస్తామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఇంకొందరు స్టూడెంట్స్కి అనేది ఈ వీడియో రీచ్ అవుతుంది. సో దట్ అంతేకాకుండా నేను ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్స్ చాలా బాగా వస్తున్నాయి, కామెంట్స్ అడుగుతున్నారని ఇంకా వేరే కూడా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఎడ్సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, పీజీ ఈ సెట్ కావచ్చు, సిపి గెట్ కావచ్చు, వీటన్నిటి ఫార్మాట్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే, ఏదన్నా ఒక అప్లికేషన్ మనం చూసామంటే ఈ వీడియో ఇట్లాంటి ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. అందుకే నేను ఇంట్రెస్టింగ్గా మనకు పీపుల్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా మాత్రమే అండ్ అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందాక సెట్ చెప్పాను కదా, అవన్నీ సెట్స్కి సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. ఏదన్నా ఒక వీడియో చూసారంటే, ఇప్పుడు హెడ్సెట్ వీడియో చూసారనుకోరి, మీకు చెప్పిన ఇందాక సెట్స్ అన్నీ కూడా ఫార్మాట్స్ అండ్ సేమ్ టు సేమ్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఓకే, సో హెడ్సెట్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. లేదా టీఎస్ హెడ్సెట్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈ పేజీ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పేజీలో మీకు ఫీజ్ పేమెంట్ చేయాలి, నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంటుంది. ఓకే, ఫిల్ అప్లికేషన్ ఉంటుంది, ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఏంటిది ఫీజు అంతా కూడా ఈ విధంగానైతే మీకు ఈ హోమ్ పేజ్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమైనా వచ్చినా సరే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని కనబడుతుంది కదా, అండ్ యూజర్ గైడ్ అని కనబడుతుంది కదా, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఓకే, రైట్. సో మధ్యలో మనకి పేమెంట్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ అనేది ఈ పేజీకి వచ్చి కంటిన్యూ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, కొందరు పాపం వెబ్సైట్ ప్రాబ్లం చేయబట్టి కూడా మధ్యలో ఎగిరిపోతుంటాయి. డబ్బులు అనేది 2 times డబుల్ కడుతూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఒకసారి ఇక్కడ పేమెంట్స్ అనేది స్టేటస్ చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వాలిఫికేషన్, మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి మీరు. ఓకే, తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంట్రీ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ నో, పేమెంట్ ఏ విధంగా చేస్తున్నా, డెబిట్ కార్డ్ ద్వారానా, క్రెడిట్ కార్డ్ ద్వారానా, ఇక్కడ చిన్న డిక్లరేషన్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, సో ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఫ్రీజ్ అయిందంటే దీన్ని మార్చలేము, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి పేమెంట్కి ముందు. ఓకే, ప్రొసీడ్ టు పేమెంట్ కింద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ సెక్షన్ కనబడుతుంది. అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అలా డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ క్లిక్ చేసేసుకోండి, అంటే కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత పేజ్ పేమెంట్ చేసినాక ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే డిఫాల్ట్గా ఉంటాయి ఇక్కడ, రైట్. ఇక్కడ ఐడి కానీ, లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ కొన్ని ఈ విధంగా ఫ్రీజ్ అవుతాయి. తర్వాత మనం ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఓకే, ఇక్కడ రేషన్ నెంబర్ కావచ్చు ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ ఆధార్ నెంబరు, బర్త్ స్టేటు, బర్త్ డిస్టిక్, ఇక్కడ జెండరు. ఓకే, ఈ విధంగా కొన్ని డిఫాల్ట్గా మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. చిన్నవి ఉంటాయి, పెద్ద కూడా ఏమి ఉండవు. సో ఇక్కడ క్యాస్ట్ ఏంటిది, దాని సబ్ క్యాస్ట్ ఏంటిది, క్యాస్ట్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి. మీరు స్పోర్ట్స్ కేటగిరీ కిందకి వస్తారా, ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ కోట కింద వచ్చే అవకాశాలు అయితే కూడా ఉంటాయి. ఓకే, సో మన లోకల్ ఏరియా ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసేసుకోండి. మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ. ఓకే, ఇన్కమ్ అనేది మీరు బిలో 1 lakh తెచ్చుకుంటారా, 1 lakh ఎబో తెచ్చుకుంటారా, 2 lakhs ఎబో తెచ్చుకుంటారా, ఎంట్రీ చూసి అంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎంత వస్తుందో చూసుకొని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. ఓకే, అది ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ అడ్రస్ ఎంట్రీ చేసేసేయండి. ఓకే, అడ్రస్ ఎంట్రీ చేసేసినాక ఇక్కడ అదే పేజీలో కంటిన్యూగా ఉంటుంది. డిస్టిక్, మండల్, స్టేటు, ఓకే, ఆ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఒకసారి ఎంట్రీ చేసేసింది. తర్వాత ఇదే పేజీలో మరి ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఏంటిది, డిగ్రీ చేస్తే ఆ బీఎస్సీలో మీకు ఎప్పుడు పాస్ అయ్యారు, ఓకే,
ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ పాస్ అయితే ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చూసుకోవాలి. ఓకే, చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రీవియస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగు మీడియంలో చదివారా, ఈ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. స్టార్ మార్క్ లేవు, స్టార్ మార్క్ ఉన్నవి అయితే మనం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఓకే, ఉంటే మాత్రం ఫిలప్ చేసుకోండి, మీది నయం. రూరల్లో చేస్తారా, అర్బన్లో చేస్తారా, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఏంటిది, ఇయర్ ఏంది, సేమ్ టు సేమ్ ఇట్లనే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసేయండి. అండ్ ఇక్కడ 6th to ఇక్కడ డిగ్రీ వరకు ఏ డిస్టిక్లో చదివారు అనేది కామన్గా లేటెస్ట్ డిస్ట్రిక్ట్స్ మీరు దేని కిందకి వస్తాయనేది ఎంటర్ చేసేసుకోండి. ఓకే, ఎంటర్ చేసేసుకున్నాక తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రీ టెస్ట్ అనమాట. ఓకే, కొందరు ఇంగ్లీష్ అండ్ తెలుగు రాసుకుంటారు, ముస్లిం వాళ్ళు అయితే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు ఇంగ్లీష్ అండ్ తెలుగు పెట్టుకుంటారా మీ ఇష్టం. తర్వాత ఒక 4 సెంటర్స్ అనేది దగ్గర ఉన్నటువంటి సెంటర్స్ చూస్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది, ఇది 50 KB లోపు ఉండాలి, ఫోటో 30 KB లోపు సిగ్నేచర్ ఉండాలి. అటాచ్మెంట్ చేసేసుకొని ఇక్కడ డిక్లరేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒకసారి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే కొట్టుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అంటే మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడే ఎడిట్ చేసుకోండి. తర్వాత మీకు సబ్మిట్ కొట్టగానే ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ నెంబర్ అని కనబడుతుంది, ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టీఎస్ 86కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది, దీన్ని కూడా సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది బీఈడికి సంబంధించిన అడ్మిషన్ కొరకు ఎడ్సెట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ సెంటర్ ఉన్నది, ప్రతిదీ కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే ప్రతిదీ చేస్తూ ఉంటాను. కరీంనగర్లో ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, మంకమ్మ తోటలో, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్, ఐశ్వర్య ఆన్లైన్ అండ్ జిరాక్స్ సెంటర్. ఓకే, సో ప్రతి అప్లికేషన్స్ కూడా నేను మన దగ్గరికి వస్తుంటాయి కాబట్టి క్లియర్గా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మన సెంటర్కి విజిట్ కావచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో దగ్గర ఉండి సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా చేయడానికి ప్రాబ్లం అయినా కూడా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ విషయాన్ని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.